స్నేహ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మం గారి కాలజ్ఞానం అనగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. బ్రహ్మం గారు చెప్పిన దానిలో జరిగినవేంటంటే, నీటిలో దీపాలు వెలిగిస్తారు, ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి, కాశీపట్నం 40 రోజుల పాటు పాటుపడుతుంది, ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది, తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి, రంగులను చూసి ప్రజలు మోసపోతారు, రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి, ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు, దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి, చిత్ర విచిత్రమైన రోగాలు వస్తాయి, విచిత్రమైన పరికరాలు వస్తాయి, చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు, సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ మనందరికీ తెలుసు. ఇప్పుడు 2024 ఈ భవిష్యత్తులో జరగబోయేవేంటంటే, అయితే ఈ 2024వ సంవత్సరంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. 2024లో ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా భయపడక తప్పదు. కాలజ్ఞానాన్ని రాసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో భవిష్యత్తును ఊహించి ముందుగానే మనకు చెప్పినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మన తెలుగు వారికి ఎంతో సుపరిచితమైనటువంటి వ్యక్తి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఈయన కాలజ్ఞానం రూపంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పారు. తాళపత్ర గ్రంథాల రూపాలలో పొందుపరిచారు. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చంరెడ్డి అనే వారింట్లో పశువుల కాపరిగా పనిచేసేవారు. ఆయన పశువులను మేపటానికి దగ్గరలో ఉన్నటువంటి రవ్వలకొండకి వెళ్ళేవారు. పశువుల చుట్టూ గీత గీసి అవి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక పక్క కాపలా కాస్తూనే మరో పక్క కాలజ్ఞాన రచన చేశారని మన చరిత్ర చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కొండలని బ్రహ్మం గారి కొండలని పిలుస్తున్నారు. ముందుగానే కాలజ్ఞానంలో రాశారు. కృష్ణమ్మ దుర్గమ్మ జల విపత్తు గనక సంభవిస్తే, కృష్ణమ్మ నదికి వరదలు వస్తే, నాగార్జున సాగర్ డ్యాంకి ప్రమాదం వాటిల్లితే దుర్గమ్మ ముక్కు పడుకొని కృష్ణమ్మ అందుకోవడం పెద్ద కష్టం కాదు. అలాంటి విపత్తులు గనక వస్తే ఈ ప్రపంచం అల్లకల్లోలం అవ్వడం ఖాయం. రాబోయే రోజుల్లో ఇది తప్పకుండా జరుగుతుందని కాలజ్ఞానంలో ఆయన రాశారు. ప్రముఖ దైవక్షేత్రం శ్రీశైలం పర్వతంపై ముసలి సంచరించుకుంటుందని, ఆ ముసలి 8 రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో చేరి మేకపోతులాగా అరిచి మాయమవుతుందని అన్నారు. అధికంగా డబ్బు సంపాదించిన వారు తిరిగి ధనహీనులై దరిద్రులు అయిపోతారని, ఇత్తడి బంగారం అవుతుందని, వివాహాల్లో కులగోత్రానికి పట్టింపులు ఉండవని రాశారు. అయితే రాబోయే రోజులలో వ్యాపారం ధర్మబద్ధంగా చేయాలనుకునేవారు కనుమరుగైపోతారని, ధనజానేజయంగా ప్రజలు జీవిస్తారని ఆయన రాశారు. ప్రపంచంలో నదులు ఉప్పొంగిపోతాయని, వరదలు బీభత్సం సృష్టిస్తాయని, జల ప్రవాహాలు ముంచెత్తుతాయని, 14 నగరాలు మునిగిపోతాయని రాశారు. అలాగే కలియుగంలో 5000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుందని రాశారు. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని, వేప చెట్టు నుండి అమృతం కారుతుందని, శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జన నష్టం జరుగుతుందని రాశారు. అలాగే 2032వ సంవత్సరంలోపు ఆలంపూర్ జోగులమ్మ అమ్మవారి కంట కన్నీరు, స్థలాల నుండి పాలు కారతాయని రాశారు. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్యక్షేత్రంలో యాగంటి నందీశ్వరుడు అంతకంతు పెరిగి రాళ్లు మింగుతాడని చెప్పారు. వచ్చిన ఆపద పోయిందని అందరూ సంతోషిస్తున్న సమయంలో తిరిగి అనేక విపత్తులు ప్రజల్లో అల్లకల్లోలం చేస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. కానీ ప్రపంచంలో ఇంకా కొత్తగా కొన్ని వైరస్లు పుట్టుకొచ్చి విశ్వం మొత్తం నాశనం అవుతుందని చెప్పారు.